అనా ఇంకో రౌండే అనా. అరే నువ్వు తాగరాదే. కష్టాలు మనుషులకు కాక చెట్లకి పుట్లకి వస్తాయనా. ఏందన్నా నువ్వు? ఏందన్నా నువ్వేడుస్తున్నావేందన్నా? నేను ఏడవటం లేదురా, కడుపులోంచి బాధ తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయి. ఏందన్నా ఊరుకోనా? ఎదురుగా గనక చిట్టి ఉంటేనా దాని చెప్పేవాడిని. నన్నే చిట్టి అనుకోరాదే, చెప్పు. నువ్వు చిట్టి? ఏమి చిట్టి? నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? పెళ్లి చూపుల్లా నువ్వు నచ్చలేదని మా నాన్నకి చెప్పమన్నావు. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పినా. ఏందన్నా నన్ను కొట్టినావు? నిన్ను ఎక్కడ కొట్టాను? తమ్ముడు ఏమైనా కొట్టుకుంటాడా? నువ్వు చిట్టి, నేను చిట్టిని కొట్టాను. ఏందన్నా లొల్లి చేస్తురు? ఏం లేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. గో చిట్టి. అన్నా చిట్టి చిట్టి నువ్వేరా బాయ్ చిట్టి? చిట్టి అన్న. నువ్వు చిట్టివా? నేను చిట్టి. గీడైపోయి. సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా? అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పు. తమ్ముడు కొట్టుకుంటాడు. పెద్ద బుద్ధి తమ్ముడు రా. చిట్టినే లింగం క్యారెక్టర్. ఎవరు కార్పొరేషన్ చెట్లేట్రా? ఎవడ్రా ఎవడ్రా బోర్డు తీసేది? అక్కడ ఉంచో. అన్న చెప్పండి పెట్టండి. సారీ అన్న, తప్పైందన్న, పెట్టేద్దాం. కూకోయే కూకో కూకోనా. అందులో నాన్న పేరు ఉందిరా. నాన్న ఎప్పుడు అక్కడే ఉండాలి. నాన్న ఎంత బాధపడ్డాడురా. అరే అన్న, ఆయన పరువుతో బతికే మనిషిరా. కండువ లేకుండా అసలు ఎప్పుడు అడుగు బయట పెట్టరు. అలాంటిది కండువ తీసేశారంటే ఆయన పరువు అంతా వదిలేసినట్టేరా. దానికి కారణం నేను రా. అమ్మా నాన్న చాలా బాధపడ్డారా. నేను చాలా తప్పు చేశాను అన్నా. నువ్వు ఏ తప్పు చేయలేదన్నా, గమ్మునుండు. అరే ఊకరాదే. అసలు దీనికి అందరికీ కారణం ఆ లింగం గారు రా. వాడిని మాత్రం అసలు వదిలిపెట్టను. తీసుకోనా. నన్ను చాలా బాధ పెట్టాడు. నాన్న మాట్లాంటాడు. రాయ్, నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పానా? నేను డాక్టర్ అయిపోతాను అన్నా. ఇప్పుడు ఈ టైంలో ఎందుకన్నా, పొద్దుగాల మాట్లాడుకుందాం. నేను తాగేసాను. నువ్వు పొద్దుపోయినా సరే పగలపోయినా సరే నేను డిసైడ్ అయిపోయాను, డాక్టర్ అయిపోతాను అంతే. అరే నువ్వు డాక్టర్ ఏం చేస్తావే? చిట్టికి మొగుడు అవుతా, దాని అబ్బకి రంగు మొగుడు అవుతాను. అవుతులే అన్న, నువ్వు గమ్మునుండు. అరే డాక్టర్ కావాలంటే ఏం చేయాలరా? ఏమన్నా డాక్టర్ కావాలంటే డాక్టర్ చదవాలా? శభాష్, నీకు అన్ని తెలిసిపోతున్నాయిరా. ఇంటెలిజెంట్. ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఏ స్కూల్ చదవాలరా? మన మున్సిపల్ స్కూల్ అన్నా. నువ్వు ఇంటెలిజెంట్. అరే మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలరా. ఈ డాక్టర్ స్కూల్ ఉంది కదా, అందులో ఒక సీట్ నాకు తెచ్చి పెట్టండి రా. నేను అక్కడ చదువుకుని డాక్టర్ అవుతాను. అరే నువ్వేం ఫికర్ చేయకనా, ఈ సిటీలోకి ఇంతమంది డాక్టర్లు తెలుసు. వాళ్ళకి చెప్పి నిన్ను డాక్టర్ చేసేస్తాం. శంకర్ దాదా MBBS. నువ్వు చిట్టి, చిట్టి నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? ఏం చేస్తావు?